అమెరికాకి 28.5% ఎగుమతులు తగ్గినాయట టోటల్గా. ఇది ఈ మొన్నటి టారిఫ్ల తర్వాత అమెరికా అధిక టారిఫ్ల ప్రభావంతో సంబంధించినటువంటి దాంట్లో ఎగుమతులు మేతో పోలిస్తే అక్టోబర్లో 28.5% తగ్గినాయి. మేధో సంస్థ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తాజాగా బయటపెట్టింది. 2025 మే అక్టోబర్ మధ్య ఎగుమతులు $8.83 బిలియన్, సుమారు 78,500 కోట్ల నుంచి ఇప్పుడు $6.31 బిలియన్ అంటే 56,000 కోట్లకి తగ్గినాయి. ఇది లెక్క ఓవరాల్గా చూసుకుంటే. అసలైతే జూన్లో $2 బిలియన్, జూలైలో $1.52 బిలియన్, ఆగస్టులో $964.8 మిలియన్, సెప్టెంబర్లో $884.6 మిలియన్, అక్టోబర్లో $1.5 బిలియన్. ఇక్కడ పెరిగింది. వీళ్ళు ఎలాంటి తప్పుడు వార్తలు రాస్తారంటే ఇదే. వాడు పెట్టింది ఎప్పుడు? నెల రోజుల క్రితం. నెల రోజుల తర్వాత నెల రోజుల క్రితం వాడు పెట్టిన టైంకి సెప్టెంబర్లో $884.6 మిలియన్, అక్టోబర్లో $1.5 బిలియన్. అంటే పెరిగింది కదా. కానీ వీళ్ళు ఈ మేధో సంస్థల పేరుతో ఎప్పుడో 6 నెలల క్రితం లెక్క కట్టి అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గిందని లెక్క చెప్తున్నాను అనమాట. అంటే ఈయన ఏడాది మొత్తం మీద హైయెస్ట్ ఎక్స్పోర్ట్ అయినటువంటి సందర్భాన్ని ఇప్పుడు తక్కువ దాన్ని చూపెట్టేసేసి లెక్క కడుతున్నారు. వీళ్ళ తెలివితేటలు అట్లా ఉంటాయి. కావాలని భారతదేశపు ప్రజల్ని మోసం చేయడం అనేది నడుస్తుంది.